వార్డెన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సునీత మేడం అయితే మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. మ్యామ్, షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద కాలేజ్. Yeah, I'm Sunita, the principal of Verdant Junior College. This is my 25th year of my service serving in this junior college. I'm really blessed. Yeah, I feel really blessed to be a part of this institution. I also thank the management of Verdant India, our chairperson, Mrs. Cynthia Ma'am, and our CEO, Mr. Ebenezer Benedict Thomas, sir, for giving us such a blessed campus to serve the needy and the downtrodden sections of the society. Uh, my experience here as a principal of this college is really exciting. We are really, thrilled to empower the young minds, students coming from different cultures, showing their talents, exhibiting their skills. We are driven to see to it that the children excel and, be responsible citizens of the nation. We at Verdant Junior College offer intermediate courses in both general and vocational, along with the integrated courses of IIT, JEE Mains, and the NEET courses. Along with that, we do have some value-added courses for the arts children. That is the CACMA courses, and this year we have introduced the German language courses for the students. Um, we as a team work here with lot of commitment and dedication. So we also thank the management for their extensive support and motivating us to bring this institution forward. Thank you. For both college and school also, you provided for the residential, right? Yeah, we do have the boarding facilities for both boys and girls, separate hostels, which can accommodate around 1,000 children in both the hostels. Yeah. Can we discuss about today's event? Uh, this is a tradition of Verdant Education Academy where we celebrate the baccalaureate service every year to mark to bid farewell to our outgoing students. This is a very solemn occasion where we offer prayers and to invoke the God's blessings on the children who are going to appear for their board exams. So children are really excited and they very anxiously look forward for this celebration every year, and we really enjoy the celebration. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. సార్ చెప్పండి, కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? వర్డెన్ జూనియర్ కళాశాల 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 2000 సంవత్సరంలో ఫస్ట్ వొకేషనల్ కోర్సెస్తో స్టార్ట్ చేసి 2001లో జనరల్ కోర్స్ స్టార్ట్ చేశాం. సో ఇప్పటి వరకు 25 బ్యాచ్లు కంప్లీట్ అయినాయి. ఈ మధ్యనే మేము సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం. మా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఆయత్ నగర్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా వనస్థలిపురం, ఎల్బీ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, చౌటుప్పల్ వివిధ గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి ఈ కళాశాలలో అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా మరి చదువుతో పాటు క్రీడలను కూడా మేము బాగా ప్రోత్సహించి విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ ఉత్తమ ఫలితాలను సాధించుకుంటూ ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మా కళాశాల ఇంకా టాప్ కాలేజ్ లిస్టులో చేరి బెస్ట్ కాలేజ్గా రంగారెడ్డి జిల్లాలో ఉండాలని ఆశిస్తున్నాం. మీరు ఇప్పటివరకు స్టూడెంట్స్కి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు? విద్యార్థులకు కావలసినటువంటి విశాలమైన తరగతుల గదులు కానివ్వండి, డల్ స్టూడెంట్స్కి పర్సనల్ కేర్ కానివ్వండి, మంచి లైబ్రరీ, మంచి ఏసీతో కూడుకున్నటువంటి విశాలమైన కంప్యూటర్ ల్యాబ్, మరి అన్ని రకాల ల్యాబ్స్ మా కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విద్యార్థి కూడా ఈ లోటు ఉంది అని చెప్పుకోవడానికి వీలు లేకుండా ప్రతి ఒక్క అవసరతను మా యాజమాన్యం విద్యార్థులకు అందించడం జరిగింది. మరి మా ప్రిన్సిపల్ సునీత మేడం ఆధ్వర్యంలో మా స్టాఫ్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్గా ఒక్కొక్కరికి మినిమం 22, 23, 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మా కళాశాలలో పనిచేస్తున్నారు. మరి డాక్టరేట్స్ కూడా ఉన్నారు, పిహెచ్డి చేసిన లెక్చరర్స్ ఉన్నారు. సో విద్యార్థులకు ప్రతి ఒక్క సౌకర్యాన్ని కల్పించుకుంటూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాం. ఓకే సార్, ఈ రోజు అయితే మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, కాన్వకేషన్, చెప్పండి దాని గురించి.
ప్రతి సంవత్సరం మేము అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి, తర్వాత కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి పిల్లలకి ఒక మంచి మోటివేటివ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం బ్యాక్లైట్ సర్వీస్ ఎందుకు జరుపుకుంటామంటే మరి విద్యార్థులకు మానసిక ప్రవర్తనతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలని ప్రార్థనలు రూపకంగా మరి మంచి స్పీకర్ని తీసుకొని వచ్చి వారికి చక్కని సందేశాన్ని అందివ్వడం ద్వారా విద్యార్థుల్లో ఈ ఎగ్జామ్స్కి ముందు ఇంకెంత ప్రోత్సాహం లభిస్తుందన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాం.